హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యార్లగడ్డ సిస్టర్స్. ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ నా పొట్టు చీరల కలెక్షన్ అనమాట. మొత్తం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను ఒక్కొక్కటిగా చూపిస్తాను చూడండి. ఇదైతే ఫ్రెండ్స్ ఈ పట్టు చీర అయితే నేను తీసుకుని 12 ఇయర్స్ అవుతుంది. తలంబరాల చీర అంటారు కదా, ఇప్పటికీ నా దగ్గర అలాగే జాగ్రత్తగా దాచుకున్నాను అనమాట. చూడండి, ఈ కలర్ కానీ డిజైన్ కానీ ఏమాత్రం పోలేదు, చక్కగా నీట్గా ఉంది ఇప్పుడు కూడా ఈ చీర. చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చూపించే చీరల్లో మీకు ఏ కలర్ నచ్చిందో, ఏ శారీ నచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వెనకటి రోజుల్లో అయితే మనకు మంచి పట్టు కానీ ఆ శారీలు వేసే నేత కానీ అదంతా చాలా చాలా బాగుండేది. ఇప్పుడు వచ్చే వాటిల్లో ఏం క్వాలిటీ ఉండలేదు ఫ్రెండ్స్. అలా అని అన్ని శారీలను అయితే నేను అంటలేదు, కొన్నిటి వరకు అవి మాత్రమే చెప్తున్నాను. అంటే వేలకు వేలు మనీ అయితే తీసుకుంటున్నారు కానీ దానికి తగ్గ రిజల్ట్ అయితే కొంతమంది చూపించట్లేదని అంటున్నాను, అందరినీ అంటలేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇది తేనె రంగు అనమాట, ప్లస్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ శారీ కూడా. చూడండి, నెక్స్ట్ ఫ్రెండ్స్ సిల్వర్ అనమాట. ఈ సిల్వర్ అంతా బోర్డర్ బ్లూ కలర్ వచ్చింది, సిల్వర్లో బాగుంది, నాకు ఈ శారీ నచ్చింది, అందుకని ఈ శారీ తీసుకున్నాను. చూడండి, దీని బోర్డర్ కూడా బ్లూ కలరే వచ్చింది అనమాట. అంటే చీర చెంగు అనమాట, అది కూడా బ్లూ కలరే వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూపిస్తున్నటువంటి శారీస్ బ్లౌజులు కానీ ఈ శారీస్కి సంబంధించినవి అన్నీ నేనే, పాళ్ళు కానీ బ్లౌజులు కానీ అన్నీ నేనే నా ఓన్గా స్టిచ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అన్నీ A to Z అన్నీ నేనే చూసుకుంటానమాట. పాల దగ్గర కాడ నుండి అంచుల దగ్గర నుండి ఏం సెట్ అవుతుంది, ఏ కలర్కి ఏది మ్యాచ్ అయ్యిద్ది ఏంటి అన్నది నేను ఎస్టిమేషన్ చేసుకుంటానన్నమాట. నా సెలెక్షన్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఒక్కొక్కరికి బాగా థిక్ కలర్స్ నచ్చుతాయి, కొంతమందికి లైట్ కలర్స్ నచ్చుతాయి. అంటే ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. నాకైతే ఈ నచ్చినయే తీసుకుంటానన్నమాట. నాకు బాగుంది, ఇది పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటేనే తీసుకుంటాను, అలా అని అన్నీ మాత్రం కొనను ఫ్రెండ్స్. మన భారతీయ సంస్కృతి శారీస్ కదా, నాకు ఎక్కువ డ్రెస్సుల కంటే కూడా శారీసే ఎక్కువ ఇష్టం. అందుకని నా దగ్గర డ్రెస్సుల కంటే కూడా ఎక్కువ శారీసే ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఈ శారీ అయితే మృదులాని నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అమ్మ తీసుకొచ్చిందనమాట ఈ శారీ. చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు తప్పకుండా ప్రతిదీ స్వీట్ మెమరీగా ప్రతి ఒక్కదాన్ని దాచుకుంటాను ఫ్రెండ్స్, నా గుర్తుగా. నాకు చిన్నప్పటి నుండి అదొక సెంటిమెంట్ అనమాట. నాకు నచ్చింది దేన్ని కూడా మిస్ చేసుకోను అనమాట. చూడండి, ఇది గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్. ఈ శారీ కూడా చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. చూడండి, ఇదేమన్నా చీర చెంగు అనమాట, ఇంకా అదంతా మామూలు డిజైన్ వచ్చింది, ఫ్లవర్ డిజైన్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఏ శారీ నచ్చిందో, ఏ కలర్ నచ్చిందో నాకు మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. నేను ఆల్మోస్ట్ ఈ పట్టు చీరలనే కాదు, మామూలు చీరలనే కాదు, ఏమైనా కానీ ఎవరికో ఒకరికి ఇచ్చేస్తూ ఉంటాను. ఇలాంటి హెవీ చీరలకి, పట్టు చీరలకి ఒక్కొక్కసారి అయితే నేను ఈ పాలిస్టర్ క్లాత్ ఉంటుంది కదా, అది కట్ చేసి పాల్లాగా కుడతాను ఫ్రెండ్స్. అదే మీకు మొన్న వీడియోలో కూడా చెప్పాను కదా ఫ్రెండ్స్. మనకి హెవీగా ఉన్నప్పుడు, అవి చీర బరువుగా ఉన్నప్పుడు కూడా నేను అలా యూస్ చేస్తానన్నమాట, వెయిట్ తగ్గుతుందన్నమాట. ఇంకో టిప్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి చీర కుచ్చులు ఎక్కువ రావాలనుకుంటే కట్టు చెంగున దగ్గర సేమ్ అదే కలర్ ఏదైనా క్లాత్ 1 మీటర్ తెచ్చుకుని మనం కుట్టుకుంటే మనకి కుచ్చులు ఎక్కువ వస్తాయి ఫ్రెండ్స్. ఈ టిప్ కానీ ఎవరికైనా నచ్చినట్లయితే ఒకసారి యూస్ చేయండి. ఒకవేళ కావాలి చూపించమంటే నేను ఎలా కుట్టుకోవాలి ఏంటి అన్నది మీకు ఒక వీడియోలో అయితే ఖచ్చితంగా చేసి చూపిస్తాను. నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, మీలో ఎవరికన్నా తెలియని వాళ్ళు ఉంటే. అంటే న్యూ టైలర్స్, కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఈ శారీ అయితే పెన్సిల్ కట్టు పట్టు చీర అనమాట. ఇది ఒక న్యూ మోడల్ అనమాట. చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ శారీ. బాగుంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అది పవిటి చెంగు అనమాట. ఇదైతే నా ఎంగేజ్మెంట్ అప్పుడు శారీ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటికీ అలాగే ఉంది. 12 ఇయర్స్ పైన అవుతుంది దగ్గర ఇది. చూడండి ఫ్రెండ్స్, శారీస్ని మనం నీట్గా వాటిని ఫోల్డ్ చేసుకుని వాటిని మనం చక్కగా నీట్గా ఐరన్ చేయించుకొని వాటిని మెయింటెనెన్స్ చేసే ఇది కూడా బాగోవాలి ఫ్రెండ్స్. అలా ఉంటే చాలా వస్తాయి మనకి పట్టు చీరలు. ఫ్రెండ్స్ ఈ శారీ వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ మిక్సింగ్ అనమాట. ఆ ఫ్లవర్స్ చూడండి, మీకు అర్థమవుతుంది. రెండు కాంబినేషన్లో ఉన్న శారీని తీసుకున్నాను. ఇది నా 12th యానివర్సరీకి తీసుకున్నాను అనమాట. చూడండి ఈ శారీ, దాని మీద బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేసుకున్నాను. అది కట్ వర్క్ డిజైన్ అనమాట. చాలా సింపుల్గా చక్కగా నీట్గా చేశారనమాట నాకు. చూడండి నెక్స్ట్ ఎల్లో కలర్ కాంబినేషన్ చూడండి, పింక్ ఎల్లో అనమాట. ఇది కూడా చాలా సూపర్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నా ఫేవరెట్ కలర్ అనమాట బ్లూ కలరు. చూడండి, మీలో ఎంతమందికి బ్లూ కలర్ ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నాకైతే బ్లూ కలర్ ఎక్కువ ఇష్టం, అందుకని నా శారీస్లో కూడా ఎక్కువ బ్లూనే మీకు కనిపిస్తాయి. చూడండి. ఈ శారీ కూడా రెడ్ అండ్ గ్రీన్ బోర్డర్ అనమాట. ఈ ఈ శారీ కూడా చాలా చాలా బాగుండేది ఫ్రెండ్స్. చాలా కంఫర్ట్గా ఉండిద్ది పట్టులో మాత్రం ఈ చీర మాత్రం. చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నాకైతే చిన్నటువంటి బోర్డర్, చిన్న బోర్డర్ ఉన్నటువంటి శారీస్ అంటే బాగా ఇష్టం ఫ్రెండ్స్. నాకు ఎక్కువ పెద్ద బోర్డర్స్ అట్లా ఉన్నాయి కొంచెం నేను ఇష్టపడను. చూడండి ఇలా చిన్నగా సింపుల్గా ఉన్నాయి, చాలా ఇష్టం నాకు. మీలో ఎంతమందికి అలా ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాలాగా ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలని ఉంది. ఫ్రెండ్స్ ఈ శారీ అయితే అంతా ప్లెయిన్ అనమాట. ఇది కింద అంచు వరకు మనకి పట్టు అనమాట. చూడండి ఎలా ఉందో. ఈ డిజైన్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది. ఈ శారీ కూడా నాకు చాలా ఇష్టం, బ్లూ కలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.